ఏంది మరి ఏం సంగతి? ఉస్మానియా క్యాంపస్ లోకి వచ్చినాం, మేము మంచిగా పట్నం పోయినాం, మంచిగా చదువుకుంటాం, పెద్ద చదువు చదివి ఉద్యోగాలు కొట్టాలని అనుకున్నాం. మరి మీ అందరికి ఉద్యోగాలు వచ్చినట్టేనా, ఉత్తమ ముచ్చటేనా? ఉత్తముచ్చటే అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎందుకు అట్లా అంటావు? ఓను లడ్డారాజు వాడితే గిట్ట 50,000, ఓడు 80,000, ఓడు 1,00,000 అని రోజొక మంత్రి ఎమ్మెల్యే ఓలో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఇన్ని ఇచ్చినాం అని చెప్తుంటే నేను ఉత్తరైందటమే పిల్లగా. వాళ్ళు లడ్డు వేలం పాట పాడినట్టు వాళ్ళ డబ్బా ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాస్తవంలో ఎక్కడ లేదు తాత అది. అంతేనా? అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక ఉద్యోగం కూడా వేయలేదా? అంటే ఏసీరు కొన్ని 10,000 వరకు, మిగతావన్నీ నియామక పత్రాలు ఇచ్చిరు. వాళ్ళు వేసుకుంటున్నామని ఒక మంత్రి 50, ఒక మంత్రి 60, ఇంకో మంత్రి 70. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే వాళ్ళు ఏసీరా లేదా అనేది ఇక్కడే తెలుస్తుంది కదా మనకు. వాళ్ళకే సఖ్య లేదు. ఎందుకంటే 60 అని ఒక ఆయన అంటాడు, 80 అని ఒక ఆయన అంటాడు, 1,00,000 అని ఒక ఆయన అంటాడు. అంటే ఇవన్నీ అబద్ధాలే. మరి ఈ అబద్ధాలని మీరు తిప్పి కొడతాందుకో లేకపోతే ఇది అబద్ధం అని మీరేమైనా నిరూపణ చేసిరా చదువుకురు? కానీ మరి నిరూపణ ఎందుకు, వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. మరి ఎట్లా మీ పరిస్థితి? ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? మరి మా పరిస్థితి అదే ఉంది. ఈ పార్టీ అయినా వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము అనుకుంటే ఈ పార్టీ మాకు నట్టేంట ముంచింది తాత. ఏం చేస్తారు? ఎట్లా అసలు కథ ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఒక్కసారి మా కార్యాచరణ ప్రకటిస్తే వాళ్ళు ఇక తట్టుకోలేరు మాతోటి. అది త్వరలో మేము అదే ప్లాన్ లో ఉన్నాము, చేస్తాము, మా దమ్మేంటో చూపిస్తాము వాళ్ళకు. అంత దాకా పోతారు అయితే. అంటే ఇప్పుడు నిమ్మలంగా ఓపికనే ఊరు అయితే మీరు ఈ లెక్కను చూస్తే ఓపికతోటే ఉన్నాము అంతే. ఓపికైనా బట్టి చూస్తాం. మీ పేరేంది? నా పేరు మహేష్ గౌడ్ అన్న, నల్గొండ నుంచి వచ్చాను. ఒక్క నిమిషం, మీ పేరేంది? మహేష్ గౌడ్, నల్గొండ నుంచి వచ్చిన. అమరవీరుల నివాళులు అర్పిద్దామని. తెలంగాణ విమోచన దినం, తెలంగాణ విలీన దినం కాబట్టి మా విద్యార్థి అమరవీరుల కోసం ఈ గవర్నమెంట్ పదే ఉద్యోగాలు ఇస్తుంటుంది. కానీ ఉద్యోగాలు అమర సాక్షిగా చెప్తున్నా, ఉద్యోగాలు ఎక్కడా లేవు. జీవో 29 అని గ్రూప్ 1 లో నష్టపోయాము. కొత్త జీవో లాస్ట్ 2022లో 2 సార్లు లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 50-60 పోస్టుల బూచి చూపించి 600 అమ్ముకోరు. హైకోర్టు తీర్పిచ్చింది, నా సొంత కవిత్వం కాదు. 222 పేజీలతోటి జడ్జి గారు తీర్పిచ్చిర్రు. ఫిలిమ్స్ లో ప్రతి కాడ మేము జీవో 29 కేసు వేసినాం తాత. సుప్రీంకోర్టు దాకా పోయినాం. జీవో 29 రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. సపోజ్ 100 మంది ఉన్నాం అనుకో, 100 ఉద్యోగాలు రావాలనుకో, టాప్ లో వచ్చిన 50లో ఓపెన్ లో పెట్టాలి, మిగతా రిజర్వేషన్లు వెనక తక్కువ మార్కులు వచ్చిన ఇళ్ళ పెట్టాలి. ఇప్పుడు ఏం చేసిరంటే ఈ టాప్ వచ్చిన 90 మార్కుల పోరగాన్ని ఎస్సీలో తెచ్చిరనుకో, ఎస్సీ కట్ ఆఫ్ 90 అయింది. 90 అయ్యేసరికి 70, 60 వచ్చినకి రాలే. ఇక మిగతా పోస్టులన్నీ ఓసీలకు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు ఏమైనా 10 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీలకు అయినాయి పోస్టులు, 90% ఓసీలకు అయిపోయినాయి. గ్రూప్ 1 అదే జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఇంత మంచిగా చేశారు అది చాలా జరిగినట్టు. తెలంగాణ జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం కదా, ఇంత అద్భుతంగా జరిగింది అనమాట. ప్రజాపాలన అంటే దీన్ని ప్రజాపాలన అంటారా? ప్రజాపాలనే కదా. ఇప్పుడు మేము ఎయిర్కోర్ తెచ్చుకుంటే ఎక్కెక్కి దాన్ని అన్నట్టు ఈ ఎట్ట ఉందంటే రేవంత్ రెడ్డి కాడ దున్నే కాడేమో దూడని అంటుండు, వేసే కాడ కోడని అంటుండు. ఏమన్నా జరిగే మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన మేము కొట్లాడుతుంటే నోటిఫికేషన్లు వద్దనా అని చెప్తుండు. ఇది ఏమన్నా సబబేనా? నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము ధర్నా చేస్తుంటే, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని మేము చేస్తుంటే జాబ్లు వద్దన్నారని రిపోర్ట్ పంపుతుంటారు. జాబ్లు వద్దని మీడియాలో చెప్తుండే. అక్కడిక్కడ ఇదేమన్నా నోటితో నవ్వేదేనా? ఇది నోటితో నవ్వుతే గిట్టేటుంటది. కానీ అంటే ఈ అర్థమైంది, జాబులు వద్దంటారు అని అంటాడు. ఎవడన్నా వద్దంటాడే? ఎవడన్నా ఉంటాడు అట్లా వద్దంటాడు? కావాలని అడుగుతారు చదువుకున్న పిల్లలు కానీ వద్దంటారా? తాత గారు, మీరు అమరవీరుల సాక్షిగా చెప్తున్నా, మీ ఒక్కటి ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్నా. ఇప్పుడు మనం పోదాం, ప్రతి ఊరికి పోదాం. ఊరికి పోయినోడు ఒక్కడన్నా ఉద్యోగం ఉంటాడుగా. నోటిఫికేషన్ ఏ ఇయర్ లో వచ్చింది? 2023 తర్వాత కాంగ్రెస్ వచ్చింది ప్రజాప్రభుత్వం. 2023 డిసెంబర్ 9 రేవంత్ రెడ్డి గారు మన కొత్త గవర్నమెంట్ స్థాపించిండు. ఆ నోటిఫికేషన్ వచ్చి సంతకం పెట్టింది ఉంటదా? నోటిఫికేషన్ అవతల ముందు నియామక పత్రాలు ఇచ్చింది లెక్కకుంటదా? ఇప్పుడు మీరు చర్చ పెడదాం, ప్రతి ఊరుకు పోదాం. నల్గొండకు పోదామా, కరీంనగర్ పోదామా, మెదక్ పోదామా, ఆదిలాబాద్ పోదామా, సొంత ఊరు మన సీఎం గారు సొంత ఊరు కొడంగల్కు పోదామా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? కొండారెడ్డి పోదామా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నువ్వు ఎంత నోటిఫికేషన్ వచ్చినా తెలుస్తుంది కదా. ఎందుకు నువ్వు ఇవన్నీ నోటిఫికేషన్స్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఎట్టుందంటే మా తాత నేతులు తాగి మీ మూతులు వాళ్ళ మూతులు లాక్తా ఉన్నట్టే ఉంది. కానీ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కూడా అది కూడా ఎలక్షన్ల కోసం ఇచ్చింది. అది ఇచ్చేసరికి నువ్వు తయారు నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన 50,000 యాడిచ్చినావు? నువ్వు నీ సంతకం ఏడుంది? నీ గెజిట్ ఏముంది? నీది ఏడుంది? నువ్వు మా ఇంటే డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచినావు. గ్రూప్ 1 60 పోస్టులు పెంచి 600 దొబ్బక తింటివి. ఇంకేముంది?
60 ఇచ్చి 600 ఇచ్చి నువ్వు 600 బేరం పెట్టినావు బరాబర్ చెప్తున్నా. హైకోర్టు చెప్పింది నేను తాత ఆలోచించండి. బేరం అంటే ఏం చేసారు వాళ్ళు? తాత హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే 222 పేజీలలో ఒక దాంట్లో ఏమని ఇచ్చిందంటే, అయ్యా ఏ స్టూడెంట్ అయినా 70 మంది ఒకే ర్యాంకులు ఎట్లా వస్తారు, ఒకే వరుసగా ఎట్లా వస్తారు, ఈవెన్ 10th క్లాసులో అయినా టాపర్స్, ఇంటర్లోనైనా అంత చిన్న ఎగ్జామ్ లో కూడా వరుసగా టాపర్స్ రారు. ఆడొకడు తెలివికలుడు అన్న ఒకడు మీద ఉంటాడు. 560 సెంటర్లలో 1000 సెంటర్లలో ఆ సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్కి వెళ్ళి ఒక్కొక్క ర్యాంకర్ రావాలి. నువ్వు ఒకే సెంటర్ లో 70 మంది వరుసగా ఎట్లా వచ్చారు. ఈవెన్ యూపీఎస్సీ లో కూడా 2 మదర్ టంగ్ ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, మెయిన్స్ లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది. మదర్ టంగ్ అంటే తెలుగు లేదు, అసలు తెలుగుకి ఎకనామీ పెట్టిరు, ఇంగ్లీష్ వాళ్ళకు పెట్టిరు. ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళ పర్సెంటేజ్ అంతా 5 నుంచి 8% వచ్చింది మెయిన్స్ లో ర్యాంకర్లు. మొత్తం 90% ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. మరి ఏంది ఇప్పుడు దీని మీద మీ ఆలోచన ఏంది లాస్ట్ చివరికి? మా ఆలోచన ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో 29 కొట్టేయాలి. కొట్టేసి జియో 55 లాస్ట్ 503 పోస్టులు ఉన్నాయి కదా, మీరు 60 కలిపిరిగా సంతోషం. వాటికి ఇంకెన్ని కలపండి. ఇక మీకు మా టీజీపీ స్టూడెంట్స్, మిగతా స్టూడెంట్స్ మాకు పంచాయతీ అవసరం లేదు. మేము ఏమంటున్నాం అంటే 563కి ఇంకా వేకెన్సీలు ఇంకా 300 ఉన్నాయి, కలపండి. 800 900 కలపండి. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం చేసుకుందాం. 900 గ్రూప్ 1 పోస్టులతో తెలంగాణ మంచిగా అద్భుతంగా నిర్మించుకుందాం. మీకు చేత కాకుండా యూపీఎస్సీకి అప్లై చేయండి. నువ్వు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు తీసేసినట్టు? తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ లేదు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది, ఒకే సెంటర్ లో అయింది. ఈవెన్ 2 హాల్ టికెట్లు ఉన్నాయి తాత. ఎక్కడ కోర్టు ఎక్కడ అనుమానించిందంటే ఫిలిమ్స్ లో, మెయిన్స్ లో 2, ఈవెన్ యూపీఎస్సీ లో కూడా, యూపీఎస్సీ అంటే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఐఆర్ఎస్ లు నిర్మిస్తుంది కదా, వాళ్ళ తయారు చేస్తుంది కదా, అక్కడ కూడా ఫిలిమ్స్ పాస్ అయిన కాంచి ఫస్ట్ అప్లై చేసిన హాల్ టికెట్ మెయిన్స్ లో అదే ఉంటుంది, ఇంటర్వ్యూలో ఉంటుంది. రేపు నీకు రిజల్ట్ వచ్చినా అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. వై నువ్వు 2 హాల్ టికెట్లు ఇచ్చినావు? యూపీఎస్సీ 10 లక్షల మందికి ఎగ్జామ్ పెడుతుంది, నువ్వు మా ఇంటే 2 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టలేవా? నువ్వు 2 హాల్ టికెట్లు ఎందుకు పెట్టినావు? ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మెయిన్స్ రాసిర్రు. ఒకటి జుంపాల జుట్టు వేసుకొని 90 రోజుల మేము పిచ్చోళ్ళమా? 5-6 ఏళ్ల నుంచి అవుతున్నాం. లాస్ట్ 2 సార్లు గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయినాం. రెండోసారి జియో 29 కాలేకపోయినాం. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలే నష్టపోయారు తాత మొత్తం మీద. మరి రాజ్యాంగం వాళ్ళది అనుకుంటున్నావు నువ్వు? ఈ రాజ్యం వాళ్ళదో తెలుసా మరి? అది గుర్తుపట్టినవా తాత? ఇది ఎట్లా ఉందని చెప్పనా? ఇప్పుడు చిన్నపిల్లలు ఏడిస్తే ఇంతకుముందు ఏం చేసేదంటే ముద్ద పెట్టేది, ఇప్పుడు ఏం చేస్తారంటే చేతికి పోనిస్తారు పిల్లలు. తల్లి ఏం చేస్తారు అంటే ఉన్న బూచి అది బొమ్మలు ఇచ్చేది, సెల్ ఫోన్ ఇస్తారు. అట్లా మనకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదన్నా ఒకటి ముద్ద ఇట్లా పడేస్తారు. ముద్ద పడేసేసరికి ఆడికే సంకలు గుద్దుకుంటాం. ఇక ఈ ఫోన్ ఎత్తుకుంటాం, మనం ఈ భ్రమలో తినేది మర్చిపోయారు. అట్టనే మనం ఆ బొమ్మలనే, ఆ భ్రమలనే ఉంటున్నాం. కానీ మన రాజ్యం కోరిక, మన ఆకాంక్షలు ఏంది? అమరులు ఎందుకు చచ్చిపోయారు? శ్రీకాంతాచారి ఎందుకు పోయిండు? తొలితరంలో మన కమ్యూనిస్టులు వీరనారి ఎంతమంది చనిపోయారు? భీమిరెడ్డి నరసింహ, వాళ్ళంత త్యాగం ఎక్కడ పోయింది అనేది ఈనాడు గుర్తించలేకపోతున్నారు. మన రాజ్యం ఆకాంక్ష ఇప్పుడు విశాలాదర్ మహారాజ్ గాని, మన తిన్మార్ మల్లన్న గాని వీళ్ళు చెప్తారు కాన్సెప్ట్, చిరంజీవి సార్ గాని. మరి ఎందుకు మాట్లాడతలేవు తాత? జియో 29 తిన్మార్ మల్లన్న క్వశ్చన్ చేస్తున్నా. పొద్దున్నేస్తే బీసీ అంటావు. బీసీలు 8,000 మంది నష్టపోయారు జియో 29 వల్ల. మరి ఎందుకు ఎక్కడ పోయింది ఈ బీసీ రాజ్యం? మళ్ళీ మాట్లాడతలేరా? ఎక్కడ మాట్లాడిండు జియో 29 అని? గ్రూప్ 1 ఇష్యూ ఎక్కడ మాట్లాడుతుండా? ఆయన ఎమ్మెల్సీ చదువుకున్న వాళ్ళకే మేమే అనుకున్నాం. ఇంకోటి తెలుసా? మేమే అనుకున్నాం మా ముడి మీద ఇప్పుడు బీసీ అంటుండు. మరి ఇప్పుడు 0 అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు బీసీ నిరుద్యోగం ఒక్కసారి మాట్లాడి అశోక్ నగర్ కు వచ్చి, తమ్ముళ్ళారా మీరు బీసీలే కదా. ముఖ్యంగా తాత నేను చెప్తున్నా, అమరవీరుల సాక్షి చెప్తున్నా, నేను తినలే తాగలే కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, పవర్ సెక్టర్ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, మిగతా వాళ్ళు ఎవరు ప్రిపేర్ అయినా కూడా కేవలం మన ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే మధ్య కుటుంబాలే పెరుగుతారు. అసలు ఉంటే అమెరికా వెళ్ళిపోతాం తాత. ఇక్కడ ఎందుకు గ్రూప్ 1 ఇంకా రావాలి, గ్రూప్ 2 రావాలి? ఇంకెందుకు? 5-6 ఏళ్ల నుంచి నేను హైదరాబాద్కు అశోక్ నగర్కి వచ్చినప్పుడు 3,000 ఉండే కోచింగ్ ఫీజు. ఇవాళ హాస్టల్ ఫీజు ఇవాళ 6,000 7,000 అయింది. ఇక చదివిన కాడ చాలు కొడుక అంటారు. మరి ఇంటికాడ అనరా? వాళ్ళు కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని నా కొడుకు పట్టణంలో చదువుతుండు, ఏదో నేను చేసే పని నా కొడుకు చేయొద్దు, కూలినాలి, నా కొడుకు గొప్పగా చదువుకొని ఉద్యోగం కొడతాడా, మంచిగా ఉంటాడు కానీ తల్లిదండ్రులు అంత కష్టపడి, ఆ తల్లిదండ్రులు కూడా ఓట్లేసి, వీళ్ళు ఓట్లేసి ఈ రాజ్యం మీదకి తెచ్చి తలగా పెడితే మీరు నోట్ల మట్టి పోస్తుంది. ఏమనాలయ్యా ప్రభుత్వాన్ని? అయ్యా రేవంతం, మరి లెక్కలు వస్తాయా రావా? మరి లేకపోతే నీకు సరైన ఇలా ఆ లెక్కలు ఏముంటాయిగా ఇలా అవకతవకలు, అవి నీ దగ్గరికి చేరుతలేయా? లడ్డు బేరాలు వేస్తున్నట. మరి ఆ లడ్డు బేరాలు కూడా మరొకసారి నీ కింద ఉన్న
చెప్పుకో వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అట్టేటరా నేను వేయకపోతే మీరేట చెప్తారు 60, 70, 100, 1,00,000 అని ఈ మాటలు బంద్ చేయరు. ఎందుకంటే వాళ్ళు దలుచుకుంటే ఏమవుతుందో తెలుసుగా. ఇప్పుడు మేము ఓపిక పడుతున్నాం. నిరుద్యోగులు ఏంటంటే ఆకలి కేకలు అన్నార్థులు, ఓపిక విద్యార్థులు, యువకులు అనేది యువకులు లేని తెలంగాణ రాలేదు. నేను అమరవీరుల సాక్షి చెప్తున్నా. మనం 1000 ఏళ్ళు ఎవరం బతకం. మనం చనిపోయినా కూడా మన తర్వాత మన వారసులు, మన తర్వాత విద్యార్థులు వచ్చి మన గురించి స్మరించుకుంటారు. ఇలా మనం శ్రీకాంతాచారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇవాళ మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? ఒక చాకలైలమ్మ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? వీళ్ళందరి గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాం? కాబట్టి మనం పోయినాక కూడా ఒక తలవార్ తాత, ఒక వీళ్ళు ఉండే ఒక గొప్ప యోధులు ఉండే అని మన గురించి కూడా మాట్లాడుకుంటారు. ఒక మహేష్ ఉండు, ఒక రవణ అని మాట్లాడుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉద్యమాన్ని అణిచివేస్తున్నారు. ఎన్ని రోజులు వేస్తావు? నేపాల్ ఏం జరిగింది చూస్తలేమా పేపర్లో? శ్రీలంకలో ఏం జరిగిందో చూస్తలేమా? బంగ్లాదేశ్ లో ఏం జరిగింది చూస్తలేమా? ఒక్క నిమిషం పట్టదు కుర్చీ తీసేయాలంటే. నువ్వు అనుకుంటున్నామేమో దిల్చుకున్న 2 పోలీసు వ్యాన్లు 3 పోలీసు వ్యాన్లు ఇస్తే ఏమో 30 లక్షల మంది స్టూడెంట్స్ వస్తే ఏడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు సార్? నీ పోలీసు ఏం పని చేస్తావు, నువ్వేం పని చేస్తావు? ఒక చిన్న లైన్ పాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మేము మీకు గవర్నమెంట్ కావాలని ప్రజాపాలన తీసుకురు. ఇస్తగిస్తననుడేంది ఉద్యోగాలు, ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు? ఇస్తగిస్తననుడేంది ఉద్యోగాలు, ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు? సంక్రాంతి వాయగదర, సమ్మరంత వాయగదర, మేజోను వయ్యింది, దసరాను వచ్చింది. చిన్న పిల్లలేమో 1 చదివేటోడు 5వ తరగతికొచ్చే, 5వ తరగతి నుంచి ఇప్పుడు 6కొచ్చే, ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు? ఇస్తగిస్తననుడేంది ఉద్యోగాలు, ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు? దసరా పరంటిరి, బోనాలు బోంజ అంటిరి, డిసెంబరు కానుకంటిరి, జనవరి ఉపన్యాసం అంటే ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు? 2 లక్షలంటిరి రోగమెటు, 2 లక్షలంటిరి రోగం పుట్టిస్తురి, రాజీవ్ యువ వికాస్ అని రాగం కూడా తీస్తలేరు. ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు? ఇస్తగిస్తాననుడేంది ఉద్యోగాలు? మరి నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. అడగాలి. ఏందంటే ఇవన్నీ మీరు చదివి తలకాయ ఇంటికలు ఊసిపోతాడుంది అయ్యా. ఇదంతా కాదు కానీ మరి ఈ ఇచ్చటోడు నీ ఓడు కాదు, నీకు ఇయ్యడిగా అయిపోయిందిగా. మరి ఆ పని రాజ్యం పట్టుకునే పని మీరే చేస్తే ఏమవుతుంది అని. ఇది మంచి మాట అడిగినావు తాత. మన తెలంగాణ మోటోనే నీళ్లు, నిధులు, నియామకాలు. అగో అయితే ఈ నియామకాల గురించి మేము ఎంత పోరాటం చేస్తున్నాం. కానీ ఈ పోరాటం అనేది ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ రక్తంలో ఉంది పోరాటం. చిన్న కథ కాదు ఇది. అంటే తెలంగాణ రక్తం ఎట్లుందంటే, మనం ఆ రోజు మన హక్కుల కోసం నిజాముల కథ దింపినాం. మన ఆడపిల్లల పైన పోరాటం జరిగినా మనం ఊకోలే. మన 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 ఇండ్ల పైన పోరాటం జరిగినా మనం ఊకోలేదు. నిజామునే దింపినాం మనం. దాదాపు ఆయన గొప్ప పరిపాలన కలిగిన వ్యక్తి, గొప్ప కథలు కలిగిన వ్యక్తి, గొప్ప ధనబలం ఉన్న వ్యక్తి. అంత వ్యక్తినే మన సమాజం దింపింది. ఇదే తెలంగాణ యోధులు ఆంధ్ర పాలకులు వాళ్ళకి మన తెలంగాణ సంపదనంతా దోసుకుపోయినా గానీ ఏమిలని మీకు తెలియదు. మన లగడపాటినే ఉరికించింది, చంద్రబాబును ఉరికించింది. ఈ తెలంగాణ సమాజం పవర్ ఎలాంటిదంటే ఆంధ్రలోనే తరిమి కొట్టింది. తెలంగాణ కోసం కష్టపడ్డ కేసీఆర్ మళ్ళా కింద ఏడికెళ్ళి వచ్చిందో ఆడ మండబెట్టింది. అది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పేరు చెప్పి నిరుద్యోగులు చేయబట్టే నేను అధికారంలోకి వచ్చి అన్నాడు అని 2 లక్షల ఉద్యోగాలు ఏడాది తిరిగేలోపు మీరు ఏడాది తిరిగేలోపు మీరు అందరూ కూడా కుటుంబాలని బాగుపడితే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ఆయన ఇచ్చిన ఉద్యోగాలు కేవలం గ్రూప్ 1 60 ఉద్యోగాలు, బిఎస్సీలో ఒక 5,000 ఉద్యోగాలు, చిన్న చిత్త ఒక మొత్తం కలిపి ఒక 5,000 ఉద్యోగాలు, 5,000 అన్ని కలిపితే కూడా 10,000 ఉద్యోగాలు కాలే. ఈ 10,000 ఉద్యోగాలు కూడా ఏవి కూడా ఒక డిఎస్సి వాళ్ళు ఒకరే జాబ్లకు ఎక్కారు. మిగతా అన్ని కూడా అక్కడనే ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చిన ఓవరాల్ గా ఒక 5,000 ఉద్యోగాలే. 5,000 ఉద్యోగాలకి ఇంత పెద్ద డబ్బైందా? 60, 70, 80 ఇలాగా వేలం అంటే మరి ఇట్లా అబ్బా మీరు కూడా మర్చిపోకురే. నిన్న మన గణపతిని పెట్టిరు కదా, మరి అక్కడక్కడ ఆధార్ అవుతారుగా. మరి ఆధారయ్యి లైట్ బేరాలు చూసి అలవాటు అయ్యి దబ్బున మీ కాడికి వచ్చి కూడా అదే బేరం అని చెప్పిర్రేమో.
మరి మీరు కూడా ఒకసారి ఓపిక పట్టరు జర టనకు రాలనే. ఓపిక అనేది మన తెలంగాణ రక్తంలో ఓపిక బట్టి పట్టి 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 మనం నశించిపోతుంది ఓపిక. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ మీరు నేపాల్ చూసే తాత యువకులు తిరుగుబాటు జరిగింది. ఓ కథ ఈ తెలంగాణ యువకులు తిరుగుబాటు జరిగితేనే ఇందా చెప్పిన ఆందోళన పోయిర్రు, కేసీఆర్ కూడా పోయిండు. మరి రేవంత్ రెడ్డి ఎంత కానీ యువకుల పవర్ ఎలాంటిదంటే ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి జరిగే ఉద్యోగాలు మొత్తం కూడా యువత పైన డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు యువత ఎట్లా అంటే సైలెంట్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు యువత సైలెంట్ గా ఉండే పరిస్థితులు లేదు. ఎందుకంటే మన ప్రతి చోట మనకు అన్యాయాలే, అక్రమాలే. ఈ చదువురాని వాళ్ళంతా రాజ్యాన్ని వెళ్తారు, చదువుకున్న వాళ్ళంతా ఆయన కింద బానిస లెక్క పనిచేస్తారు. ఈ బానిస బతుకులు ఇంకెంతకాలం? ఈ బానిసలు మేలుకోవాలి, చదువుకున్న వ్యక్తుల రాజ్యంలోకి రావాలి. మీకు ముచ్చట చెప్పాలి, మనకు రాజనీతి శాస్త్రం ఉంటది. రాజనీతి శాస్త్రంలో అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, ఒక వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే చదువుకున్న వాళ్ళన్నా పాలకులు కావాలి, అది లేకపోతే పాలకులన్నా చదువుకొని ఉండాలంటాడు. మొత్తం మీద ఇదే అంటే పరిపాలన గురించి తెలుస్తాడు, పరిపాలన ఉండాలి అంతే. నీళ్లకు వాటర్ తెలదలోనోడు మంత్రి అవుతాడు. ఎవరైనా సరే అంతే ఎవరైనా నీళ్లకు వాటర్ తెలదలో మంత్రి అవుతాడు. అంటే నీళ్లకు వాటర్ అంటే నీళ్ళు అంటే తెలుసు కానీ వాటర్ అనగానే కోటర్ అనే మా ఇంటి పోతుంది. అందుకే ఉన్నట్టుంది నీళ్లు. ఇలాంటి మంత్రులు ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలంటే నిర్మాణంలో ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తులు ఉంటే దాని సమర్థవంతంగా ఉంటది. అది ఈ రోజు వీళ్ళ సమర్థత ఎలాంటిదంటే ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 21 నెలలు వస్తుంది. ఈ 21 నెలల్లో ఏ రోజు కూడా మీరు ఎన్నో రివ్యూ మీటింగ్ పెట్టిర్రు. అసలు పరిపాలన పారదర్శకత, పరిపాలన గాడిగా పెట్టడానికి అప్పులు ఉన్నాయి, ఈ అప్పులను ఏం చేద్దాం అని చెప్పేసి ఒక ఆర్థికవేత్తలతో గానీ, రిటైర్డ్ ప్రొఫెసర్లతో గానీ, అనుభవం ఉన్న వ్యక్తులతో గానీ మీరు ఎందుకు చర్చ పెట్టాలి? ఇంతవరకు పరిపాలన చక్కగా లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నా అంటున్నారు, అప్పులున్నాయి అంటున్నారు. మరి దీన్ని గాడిన పెట్టాలంటే ఏం చేయాలి? ఒక అర్థవంతమైన వ్యక్తులు కూర్చొని దానికి ఏం చేస్తే మరి ఇప్పుడు మన ఇంట్లో మన ఎప్పుడుంటే మన పరిస్థితి తెలంగాణలో మన ఇంట్లో లేకున్నా కానీ మన ఇంటికి చుట్టం వస్తే ఏం చేస్తామంటే పక్కింటి పోయి బియ్యం అడుకొస్తాం, అయ్యా నేను రేపు నాకు బియ్యం వచ్చింది మర్యాద దక్కేయాలి, మాట దక్కేయాలి. అలాంటి స్వభావం మనది. మనం నా ఇంట్లో ఉండేది కానీ నువ్వు బియ్యం ఇరట్టడం ఇస్తాడా? అట్టుంటదా? ఇప్పుడు రేవంతం అదే ఉంది. నేను అప్పుల పాలు నా పొట్ట కోసినా లేదంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గాడిన పెట్టడానికి నువ్వేం చేస్తావు? ఆయన పొట్ట కోసినా లేదంటే కారం పెడతారు ఇక్కడ. పొట్ట కోసి పెట్టిన కారం పెట్టి ఉప్పు కారం కలిపి ఆరేస్తారు వాళ్ళు. ముందే ఉస్మానియా విద్యార్థులు ఇవాళ చదువు తెలుసుగా ఉద్యమాలంటే వాళ్ళు. అందుకే నీకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 21 నెలలు అంటే 2 సంవత్సరాలు దగ్గర పడదు కాబట్టి వాళ్ళు ఓపికతోటి ఎవరు జర మంచిగా సోయితోటి. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే మన ఇంట్లో మన అమ్మ నాన్నలు ఎట్టుంటారు అంటే, పక్కింట్లో ఒకడు మంచిగా చదువుతాడు ఉన్నాడు, ఇంకో పక్కింట్లో చదవనోడు ఉన్నాడు. మన అమ్మ నాన్న చెప్పిన పక్క మంచిగా చదువుతుంటే పోలుస్తారు. అవును చూసి మంచిగా పిల్లగాడు ఉద్యోగం చేస్తాడు, పిల్లగాడు మంచిగా తోటి తిరుగుతున్నాడు, మంచిగా ఉంటుండు, సోపా చేస్తాడు అనుకుంటారు. ఎవడు కూడా లంగతోటి సోపా చేద్దాం అంటారు, తిరుగుతుంది అంటారు. తెలంగాణ స్వభావం అది. అంతే రేవంత్ రెడ్డి స్వభావం ఎట్లా అయిపోయిందంటే ఈ మంచోని పట్టించుకోడు, మంచోని మాట్లాడు, మంచోని ఎంతసేపు ఉన్న ఆ దొంగ మనం తెలిసి ఆంతోడు పోల్చుకుంటాడు. అదేనే కదా నీకు పరిపాలన వచ్చింది. దొంగతోటి లెక్కలేందుకు? వాడు లంగానే వాడు నిలబడితే వాడి ఇంటి దగ్గర వండ పెడితే ఆంతోడు ఎంత పోల్చుకుంటావు? ఇప్పుడు నీకు ఉండాలిగా బుద్ధి, సిగ్గుశరం నీకు ఉండాలిగా. ఎంత పెద్ద మాటనే అది ఉండాలి. ఇప్పుడు మంచంతో పోల్చుకోవాలి. అవును. వాడు లక్కోరు కాబట్టి వాడు నిలబడుతుంది. మళ్ళీ నువ్వు వాంతోటే లేస్తే పగతాల ఆయన మాట లేదు, నీ మీటింగ్ లేదు, నీ ప్రోగ్రామ్ ఒకటి కూడా లేదు, ఇప్పటిదాకా మాట్లాడిన మాట లేదు. వాళ్ళదేనా ఇక ఆయన సీఎం ఉంటాయి. మరి నువ్వెందుకు ఇక సీఎం? అది దీనికి ఏమైనా ఉంటే చూడయా మళ్ళీ ఇంటెలిజెన్స్ సమాధానం. ఏం చిన్న వాళ్ళు ఉత్తుత పిల్లలు అనుకునేవు, వాళ్ళే మంట పెట్టేది వాళ్ళే. ఈ స్థాయికి వచ్చింది అన్నట్టు ఇలా పరిస్థితి. అంటే ఇలా దుర్మార్గం ఎంత దారుణం అంటే మా నిరుద్యోగుల్ని అంతా ఏం చేశారంటే ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ప్రశ్నిస్తే వీళ్ళు ప్రతిపక్షం అంటాడు. అంటే నిన్ను ప్రశ్నిస్తే వాడు ప్రతిపక్షం అవుతాడు, నిన్ను ప్రశ్నిస్తే వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అవుతాడు. మరి నువ్వు గతంలో మా నిరుద్యోగ దగ్గరకు వచ్చి రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చినావు చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆమె ఇచ్చినావు. అంటే ఆ రోజు మీరు వచ్చినట్టే ఆ రోజు మీరు పెయిడ్ ఆర్టిస్ట్లే కదా. మరి ఆయన అదే కాబట్టి మీకు చెప్పిండు. అయితే ఆయన స్వభావాన్ని మాకంట కడుతుంది. ఇప్పుడు
ఓయమ్మ మీకు ఇది ఈ బాధ అవుతుంది నీది మాకెందుకు కడుతురాని ఆయన ఇప్పుడు మేము పోల్చుకుంటాం. అదే అదే ఇప్పుడు మా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అన్న మాకు ఆయన 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 లక్ష్యం ఇష్టం. అవు జయశంకర్ సార్ మాకు స్ఫూర్తి ఇష్టం. అవు కోదండ రామ్ సార్ స్ఫూర్తి ఇష్టం. అవును ఇలాంటి వ్యక్తులతో పోల్చుకుంటాం. నిన్ను లత్కూర్ గానీ లంగా గానీ నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం పరిపాలన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కుక్కని తెచ్చినట్ట కుర్చీ మీద కూర్చోబెట్టినట వాడు, మంచి కుక్క అని సింహాసనం మీద వేసి కూర్చోబెట్టినట. అది మొత్తం ఏరి పూసుకొని ఏడి కాడికి జింపు కూర్చుందట. ఇప్పుడు అది జింపుకొని కూర్చుంటే తెచ్చుకున్న వాళ్ళకు ఉంది మీకు బాధ. మాకుంది ఇప్పుడు కర్మ అనుభవించాలి, ఏం చేస్తాం. వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా కేసీఆర్ ఏం చేసిందంటే తెలంగాణ 10 సంవత్సరాల మా ఒక తరం అంటే ఒక 10 సంవత్సరాల మా జీవితాన్ని ఆయన నేలపాలు గుగ్గిపాలు చేసి వాస్తవం. ఇది 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 ఘోరం, ఇది చాలా ఘోరం, ఇది చాలా బాధాకరం. ఆయన మా 10 సంవత్సరాల జీవితాన్ని ఆయన వ్యర్థం చేసిండు. మాకేమనిపించింది అంటే అరే మా ఈ 10 సంవత్సరాలు మాకు వ్యర్థం అయిపోయినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో తెలంగాణ ఇచ్చిందే మేము మీకు మీకు యువకులకు అంది కామారెడ్డి యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చినాం అనేసరికి మాకు ఆశలు పెరిగినాయి. అదే ఓన్కైనా పెడతానంటేనేమో ఆశ, కొడతానంటే భయం, కాబట్టి పెడతానన్నారు. కాబట్టి చూద్దాం, అది చూసినా ఇది చూద్దాం అనుకోరు. అట్లా యూత్ డిక్లరేషన్ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒకటి ఏంది మీకు ఒక 5 లక్షల విద్యా కార్డు ఇస్తామన్నారు, రాజీవ్ వికాసం అన్నారు, అమ్మాయిలకు స్కూటీలు అన్నారు. ఇక వీళ్ళ అంటే వీళ్ళ అబద్ధాలు ఎట్లా అంటే ఇక అబద్ధాలతోటే పొట్ట నింపుకున్నారు. వీళ్ళు ఎట్లా అంటే అట్లా తిరగొచ్చు అనుకోరు. అట్లా తిప్పుకొచ్చి నేను రీసెంట్ గా ఒక మంత్రి కూడా చూసాము. ఆయన జూపల్లి కృష్ణారావు ఏమంటున్నంటే ఇక నేను గెలుస్తాను గెలవను, గెలిచిన పార్టీ ఉంటుందో ఉండదో, ఇక నేను మీకు ఏం హామీ ఇస్తా అంటుండు. ఇలా అబద్ధాలకు ఇదే రుజువు. మరి ఇప్పుడు ఈ మోడల్ చూసాను అలాగనే ఆటకు వచ్చిందిగా, ఇది గెలుస్తుందో గెలవనో, నేను ఉంటానో ఉండనో ఈ పార్టీ అంటున్నాడుగా. మరి ఈ సందు చూసాను. ఇప్పటికైనా మీ యువత మేల్కొని మీరైతే ఎట్టుంటారు అంటారు. మేము రాజ్యంలోకి రావాలంటే మా కుటుంబాలు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక వ్యవస్థ ఏర్పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పడాలి. మేము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో మార్గం ద్వారా వస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మీ గొంతు మీద కూర్చుంటాం. 3 సంవత్సరాలే ఉంది నాకు తెలిసి. కళానుకున్న పవర్ మీకు తెలుసు, మీరే చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలను మభ్యపెట్టి మాకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరే చెప్పురు తెలంగాణ ప్రజాపాలన అధికారం వచ్చిన తర్వాత నిరుద్యోగులు చేయబట్టే నీ అధికారంలోకి వచ్చారని చెప్పుకున్నారు. ఈ రోజు అదే నిరుద్యోగులు తిరిగిపడితే నీ బతికేందో నువ్వు అర్థం చేసుకో. ఆ ప్రశ్న కూడా నీకే వదిలేస్తున్నాం మేము. అయినా నాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు చేసేది ఏంది పిల్ల? అప్పటి వరకల్లా మళ్ళీ ఏదో ఒకటి చేసి కొంతమందికి ఇస్తా అంటాడు, అప్పుడు ఇస్తాడు. ఇప్పుడు 5,000 10,000 అన్నారుగా, ఇదే మాటని లాస్ట్ మూమెంట్ చేస్తాడు కల్లా. అప్పుడు ఇక ఇలా ఈ రాజకీయ నాయకుల ఆలోచన దూరం మొత్తం ఇదే ఉంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. వీళ్ళు ఎవడైనా 10 సార్లు ఎలక్షన్ చివరి ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే 1,00,000 ఉద్యోగాల 50,000 ఉద్యోగాలు వేసి నిరుద్యోగుల్ని ప్రశ్నించకుండా కూర్చోబెడదాం అనుకుంటున్నారు. అదే మారింది, కాలం మారింది, కాలం మారింది. ఇప్పుడు కనుక మీరు ప్రజెంట్ మీరు స్థానిక ఎలక్షన్లే అంటారు. ఈ స్థానిక ఎలక్షన్ లోపే మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే బిడ్డ మేము స్థానిక ఎలక్షన్ గ్రామాన ప్రతి నిరుద్యోగి ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా ఎక్కడ పడితే అక్కడ పోటీ చేస్తారు. రేపు అవసరమైతే జూబ్లీ ఉప ఎన్నిక ఉంది, అక్కడ కూడా మా నిరుద్యోగులు నిలబడతాం. మీకు మేము మీ భరతం పడతాం. మీకు ఒకటే మేము ఇచ్చే డెడ్ లైన్, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా చస్తారా? రాజీనామా చేస్తారా? ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా చస్తారా? ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి నిరుద్యోగులకు అండగా ఉంటా అని చెప్పేసి వచ్చిండు. వచ్చి కూడా ఇక్కడ ఒక విషయం మాట్లాడి, నేను ప్రభుత్వానికి ఎగనెస్ట్ గా ఉన్నట్టు మాట్లాడలే, లేనట్టు మాట్లాడలే, మమ్మల్ని కన్ఫ్యూజన్ పెట్టిండు. మమ్మల్ని ఎట్లా కన్ఫ్యూజన్ పెట్టినా అంటే మొన్న వివరంగా చెప్పినాము, అన్న మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు 10,000 లోపే ఉన్నాయంటే ఆయన కూడా 50,000 ఉద్యోగాలు పూర్తి చేసినామని చెప్పేసి అన్నాడు. అది తప్పు మాట. 50,000 ఉద్యోగాలు ఈరయ్యలేదు చెప్పలేదా అంటే ఏంటంటే జనాలు ఎక్కువ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అది అన్నగారు కూడా గుర్తించాలి. ఇక్కడ ఇచ్చిన మాత్రం 10,000 ఉద్యోగాలే. మీరు మా నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నారు, మీరు పోరాడండి. పోరాడితే మీ పైన మాకు నమ్మకం ఉంది. నువ్వు ముక్కుసూటి మనిషివి, మీరు డైరెక్ట్ ఏమంటారు, మీరు ఏ విషయాలు రప్పనేస్తారని మాకు ఒక దూరం ఉంది. కాబట్టి నేను మా నిరుద్యోగ యువత అంతా కూడా నీ దగ్గర తరలి వచ్చింది, మాట్లాడినాం. మీరు మాకు ఆ రోజు చెప్పింది కూడా అదే. ఈ రోజు ఇక్కడికి వచ్చినాక మీ సంభాషణలో మాకు కొంచెం ఎందుకో 5-10 పోయి 50 అయింది. కరెక్ట్ కాదని మీరు అనలే, ఎందుకంటే పబ్లిక్ కాబట్టి. పబ్లిక్ గా కావటం కాదు, మేము అన్నంగానే ఆయన కినపడలేదు. అన్నంగానే ఆయన కినపడలేదు. అయితే విషయం ఏంటంటే మీరు కూడా గుర్తుంచుకోవాలి. మీరు కూడా ఈ అంశాన్ని మీరు ఒకసారి మీరు ఆల్రెడీ మీరు అన్నారు, నిరుద్యోగులకు మీరు అండగా ఉంటాం, మేము ఏదైనా చేస్తాం అంటారు. కాబట్టి నేను అడిగితే అన్నాడు మరి ఇక్కడ దాకా
అన్నారు. అదే మొన్న అక్కడ చెప్పిర్రు, ఇక్కడ చెప్పిర్రు. కానీ వాస్తవానికి వచ్చేసరికి కొంచెం మళ్ళీ ఎందుకో మాకు కొంచెం లాగ్ అనిపించింది. ఇప్పుడు నీకు లాగా అనిపించిందిగా, నేను ఊకోనుగా, నేను అదే పెట్టినా ఆయనకు అడిగినా ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది అని. ఇవాళ మనకు కనిపించే ప్రస్తుతం ఎంతో మంది త్యాగాల ఫలితం. అది వాళ్ళ త్యాగమే ఈ రోజు ఇలా పదవులు. అవును, వాళ్ళ త్యాగమే వీళ్ళు ఇలా సీఎం పదవులు. ఇలా భోగాలు అది వాళ్ళు లేకుంటే ఈ రోజు తెలంగాణ లేదు. వాస్తవం అది. ఈ తెలంగాణలో మనం ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ లా నియామకాలను మీరు ఎంతవరకు పూర్తి చేసిర్రు? మీరు నిజంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో మీరు ఎన్ని రిలీజ్ చేసినా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము ఏం చేయమబ్బా, మా ప్రభుత్వమే గిట్టుంటది, ఇచ్చుకుంటూ పోతాము. మేము మామూలు అడుగుతూ లేడు, మేము వేసిందే, మేము ఆడిందే ఆట, పాడిందే పాట. అవునంటే అవును, కాదంటే కాదు. లాస్ట్లో చూసుకుంటాం అబ్బా. 3 సంవత్సరాలు ఉంది, మీరు ఎన్ని చెప్పినా మేము ఇంటోళ్ళంగా మీ బాధలు చూస్తానికి వచ్చినామా? ఇప్పుడు RRR అని మొత్తం అదొక ప్రణాళిక మీద ఉన్నాం మేము. ఎందుకంటే లక్షల వేల కోట్ల రూపాయల భూములు, రైతులు, పిల్లలు అంతా ఆ పని మీద మీరు చదువుకుంటూ ఏముంది, లాస్ట్ చూద్దాం మీ సంగతి అన్నట్టు ఉంది ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ ధోరణి మీరన్నట్టే ఉంది. ఈ గవర్నమెంట్ ధోరణి మీరన్నట్టే ఉంది. మరి కానీ మా పవర్ తెలవట్లేదు, నిరుద్యోగ పవర్ మీకు అర్థం కావట్లేదు. ఏం చేస్తారు మీరు? కేసీఆర్ మన ఆయన అంతా ఆయన ఓడిపోయిండు. ఆయన నేనే వద్దు, నా ఏజ్ అయిపోయింది అనుకుని ఇంటికి పోయి ఇక వద్దురా అనుకుంటాట. మీరు అట్లా తప్పి మీది. ఇప్పుడు మీరు నిజంగానే అనుకుంటే ఇది చెయ్యురే చూద్దాం అన్నాడుగా. ఇప్పుడు ఈయనను కూడా కూర్చోబెట్టే దమ్ము మీకు ఆడితే చెయ్యురే. ఖచ్చితంగా కూర్చోబెడతాం, నిలదీస్తాం. రేపు స్థానిక ఎలక్షన్ తెలియబోతుంది. స్థానిక ఎలక్షన్ నువ్వు ఈ స్థానిక ఎలక్షన్లలో చేస్తే మీరు నిలబడే ఆడతాబా, నేను చూసుకుని నేను ఎమ్మటే ఉంటా. నేను రిజల్ట్ చూడు, నువ్వు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సమాజాన్ని నేను 100% నా మనవాళ్ళు ఎమ్మటే ఉంటా. చూసుకో, తెలంగాణ రాష్ట్రంలో నాకున్న ఆలోచన మీకు చెప్పాలనుకున్నా చెప్తున్నా. యువత తలుచుకుంటే అనేది మీకు తెలుసు, కానీ నాకు ఒక్కనే బాధ అవుతుంది. అది ఎంత పెద్ద బాధ అంటే, చదువుకున్నోళ్ళు మీరు సర్వం చదువురు ఈ రాష్ట్రంలో. ఒక దాని మీద అడిగితే దాని మీద పూర్తి విశ్లేషణ దొరుకుతుంది. ఇంత అవగాహన ఉన్నోళ్ళు ఇప్పుడు ఇందాక 2 మాటలు చెప్పారు, ఆర్థికంగా అది దాని ఆర్థిక నాశనం అయిపోను. అది ఎట్లనైనా వస్తుంది, నిలబడితే అది వస్తుంది, ఎట్లా రావాలో వస్తుంది. కానీ నాకు నిలబడే మనం లేరు. ఎందుకు లేదు? ఇంతమంది ఉన్నాం. మీరు ఎప్పుడు నిలబడతారు అనేది నాకు అట్ట పడదు. మరి మేము రేపు ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్ లో ప్రతి గ్రామాన, ప్రతి డిస్ట్రిక్ట్ సెంటర్ లో మేము ఖచ్చితంగా నిలబడబోతున్నాం. మాకు గనక నోటిఫికేషన్ రాకపోతే ప్రతి చోట, ప్రతి నిరుద్యోగి గ్రామాన ప్రతి ఒక్కడు ఎంపీటీసీ గా, జడ్పీటీసీ గా, సర్పంచ్ గా, నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు నిలబడతాం. మా తడ నిరుద్యోగుల తడ కింద చూపిస్తారుగా. ఇదే మాట మీద, ఈ మాట మీద మీరు చదువుకున్న వాళ్ళు వెనకకే పోయి అనుకో. నా కథ చూడ తెలుసుగా. మన నిరుద్యోగ రక్తంలో ఉంది, నిరుద్యోగ రక్తం తెలంగాణ రక్తంలో ఉంది. పోరాట పటిమ అది ఆయన తెలుసు, ఆ నమ్మకం నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ చేతరా చేయరా అని పడుతుంది. 100% చేస్తాం. జాలి ఎక్కువ ఉంటుంది మీకు, జాలి ఉంటది. జాలి ఎందుకంటే మన తెలంగాణ మన పక్కింటి చూస్తేనే జాలి పడతాం. మనం అరే వీళ్ళు వచ్చింది ఏడాది కాలం అయింది కదా, 5 నెలలకు 5 నెలలు అయింది, 6 నెలలు అని చెప్పేసి కొంచెం ఒత్తిడి పట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా, కొంచెం ప్రభుత్వం కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి, స్వభావాలు ఉంటాయి. కొన్ని వాళ్ళకి టైం ఇచ్చినాం, అయిపోయింది. అయిపోబట్టి మేము పోరాటం ప్రకటించినాం. అంతే. ఈ రోజు అడుగున ఎక్కడ పోయినా నిరుద్యోగ అంశం మేము ప్రశ్నిస్తున్నాం. మేము 100% ప్రశ్నిస్తున్నాం. మీ గొంతు మీద కప్పలేని పడ్డాం మేము. అంతే. చూస్తురుగా, నువ్వు ఓళ్ళు మందలు ఇచ్చినా నీ తరం కాదయ్యా, అయిపోయింది. నాకు కూడా యాచకు వచ్చినట్టే కొడుతుంది. అది వాళ్ళకు ముదిరింది, తొండ ముదిరాట, ఊసరు వెళ్ళి అయిందట. మీరు అక్కడ దాకా యాచకు రప్పించినట్టే. వాళ్ళు 10 ఏళ్ళు గోస మీ దగ్గరికి తెచ్చిపెట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు మిమ్మల్ని రాజ్యం మీద కూర్చోబెట్టరు. ఈ స్థానిక ఎలక్షన్ల లోపు వాళ్లకు కరెక్ట్గా వాళ్ళకి ఏ ఉద్యోగాలు కావాలనో ఆ నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తేనేమో వాళ్ళు లెక్క, లేదంటే రేపు స్థానిక ఎలక్షన్లలో ఉంటుంది. చూసుకో బిడ్డ, ఖబర్దార్ అనే దాని మీద మాట మీద నిలబడరు. నేను కూడా అయితేనే ఉంటా. అయ్యా మనవడా, మొత్తం ఈడికొచ్చి నేను గంటసేప వీళ్ళతోటి మాట్లాడి ఈడ కూర్చున్నా. పోలీసు వాళ్ళకి పోటీ ఇచ్చినా దొరుకుతలేవు నువ్వు. మరి అట్లుంది నీది. కష్టం కాదు, బడలు నాణ్య చెమటలు తిరిగి వచ్చినాయి. మరి ఎక్కడ పోయినావు, ఏంది ఆ బాధ, ఏంది ఆ కథ ఏంది? ఏం చేద్దాం చెప్తా, కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తుంది. అయ్యో అంత కష్టం గెలిపిస్తుంది. అప్పుడు కూడా కష్టపడి గెలిపిస్తుంది. 9 ఏళ్ళు ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీని మేము కష్టపడి అధికారంలోకి తెస్తుంది. చాలా కష్టపడుతుంది. బస్సు యాత్రలు చేస్తుంది, నానా తిప్పలిగా. మా గోస అప్పుడు ఇక దేవునికి ఎరక అట్లా చేస్తుంది. కానీ ఏమైతుందా, 2 లక్షలు ఎందుకు చేస్తుంది మేము అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చేస్తుంది.
కానీ నిజంగా 2 లక్షలు వస్తాయి అనుకున్నాం మేము. అయితే మళ్ళీ చదువుకున్న వాళ్ళు మోసం ఇట్లా అనేది కూడా నువ్వు అంటావు. మళ్ళీ నేనంటే చదువుకున్నాను ముసలోని, మరి మీరే చదువుకున్న వాళ్ళు అంటారు. మాతో కొంతమంది సార్ వాళ్ళు ఉంటారు మాకు చెప్పేటోళ్ళు, మా సార్ వాళ్ళు ఉంటారు. ఆ సార్ వాళ్ళ పేర్లు నేను తీయను. ఆ సార్ వాళ్ళని మేము నమ్మినాం, పెద్ద పెద్ద సార్ వాళ్ళు ప్రొఫెసర్లు. ఆ సార్ వాళ్ళని మేము నమ్మిన తాత 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు లేవని కూడా మాకు తెలియదు. ఆ ఖాళీలు 2 లక్షలు అంటే నిజమే అనుకుని నమ్మితం చూడతాత. ఆ పెద్ద సార్ చెప్పే వరకల్లా నిజంగానేమో ఇంత పెద్ద సారా అయ్యో ఉండాలి. నమ్మితిమి చేస్తే అయిపోయా, ఓట్లు వేస్తే వచ్చిరి. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత అడిగితే ఆ పెద్ద సార్ని అడిగిరా ప్రభుత్వాన్ని అడిగారు? ప్రభుత్వాన్ని అడుగుతాం కదా. ఇంకా ఇక పెద్ద సార్ని ఇక అప్పటి నుండి లైన్ లో లేడు. పెద్ద సార్ వాళ్ళు 3-4 ఉన్నారు మా దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళు, మా దగ్గర వచ్చి డైలీ మాట్లాడిన వాళ్ళు 3-4 ఉన్నారు తాత. వచ్చిండ్రు అయిపోయింది తాత. ఈ ఏడాది కదా ఏమై 2 లక్షలు అని అడుగుతుంది. 2 లక్షలు ఒకసారి వేయకపోయినా కూడా దప్పలు 50-50 వేలు అని ఏంటంటే ఆగుర్రి ఇట్లా కాదు, మళ్ళీ జాబ్ క్యాలెండర్ తెస్తామని తాత. నీ అమ్మ జాబ్ క్యాలెండర్ తెస్తామన్నారు కదా. సరే జాబ్ క్యాలెండర్ అంటే ఒక చట్టబద్ధత ఉంటుంది అనుకున్నాం. చట్టబద్ధత లేని జాబ్ క్యాలెండర్ తెచ్చిన తాత ఇల్లు లేకుండా తెచ్చి ఇక డేట్లు ప్రకటిస్తే మన దరిద్రం ఏంటంటే తాత, మొత్తం దేశ చరిత్రలోనే ఒక్క జాబ్ నోటిఫికేషన్ వేయకుండా జాబ్ క్యాలెండర్ వీగిపోయిన ఒకే ఒక క్యాలెండర్ తెలంగాణ క్యాలెండర్. ఓ కొడుక ఎట్లా చూసుకుంటా కూర్చొని మరి ఇట్లా. అందుకే కదా ఈ కష్టం ఇది చెప్తావు కదా, ఈ కష్టం అందుకే గిట్లే అని ఇక అందరితో తిరుగుతున్నాం. ఎమ్మెల్యేలు మీరు మాట్లాడరు, ఎంపీలు మీరు మాట్లాడరు, ఇక ప్రతిపక్షములు మీరు మాట్లాడరు, అందరితో తిరుగుతున్నాం తాత. మాట్లాడి రాళ్ళు ఏమన్నా మాటిస్తురా మీకేమన్నా? అంటే ప్రతి ఒక్కడు అండగా ఉంటామంటుండ్రు. ఆ మాట ఊవలైన అంటారు ఎప్పుడు. ఇక అండగా ఉంటామంటుండ్రు, పోతారు. ఉండనైతే ఓడన్నా ఉండనే అంటాడే. ఇప్పుడు తెలిసిన ఒక కలిసి మంచి మనిషి పోయారు మా బిడ్డ పిండి రావాలా అని కాటిస్తారు. రోడ్డు మీద కలిసినాడు డబ్బున ఇంటికి వద్దాం అనుకున్నా కానీ ఇన్నే కలిసినా ఇస్తా రానంటాడు. రావాలని వస్తా అంటాడు. తాత మేము ఇంటికి వచ్చినాం, మేము ఇంటికి వస్తున్నాం, ఓ కథ ఇల్లులో పోయి కలుస్తుంటే తాత కడుపు కాల్చుకుంటున్నాం. వాళ్ళు కలవరు సమయానికి. నిజంగా బాధ అనిపిస్తుంది తాత, ఏడుపు వస్తుంది. పోతాము మేము పోయి గంటలు కూర్చుంటాం. అంటే నిరుద్యోగ సమస్య ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి 33 లక్షల మంది నిరుద్యోగుల సమస్య కదా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే పోతే సరి అనే టైం ఇయ్యరు. ఆ టైం ఇచ్చి కొంతమంది మంచి వాళ్ళని కొంతమంది మాట్లాడరు. దాదాపు 2 గంటలు కూర్చో 2 నిమిషాలు మాట్లాడరు. అంటే నిరుద్యోగుల పైన 33 లక్షల మంది కుటుంబాల పైన వీళ్ళకున్న శ్రద్ధ ఎటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయాలి తాత. వీళ్ళ ఇటువంటి వాళ్ళన మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నది, ఇటువంటి గాడిదలన మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నది. నిరుద్యోగులు అంటే ఎవరు? చదువుకున్నారు, భారత రాజ్యాంగం చదివిండ్రు, భారత రాజకీయాలు చదివిండ్రు, భారతదేశ సామాజిక స్థితి ఎలా ఉందని చదివిండ్రు, భారతదేశ ఆర్థిక స్థితి ఎలా ఉందని చదివిండ్రు, భారతదేశ చరిత్ర చదివిండ్రు. అట్లా భారతదేశం యొక్క తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి అనేది క్లియర్గా చదివినటువంటి వనరులం మేము. అటువంటి వనరులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఎవరు స్పందించకుంటే ఎంత బాధగా ఉంటుంది తాత. అట్లా మీరు పోయి కలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? 4-5 పేరు నాకు చెప్తావు చూసుకుంటా. కలిసినాము, చాలా మంది ఎమ్మెల్సీలను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, అందరిని కలిసిన. వాళ్ళ పేర్లు ఎందుకు, ఈ నిన్నగాక మొన్న రాజగోపాల్ రెడ్డిని కలిస్తే మంచిగానే మాట్లాడే ఈడికొచ్చి కూడా అన్ని మంచిగానే మాట్లాడిండు తాత. కానీ ఒక్కటి జర్ర బాధ అనిపిస్తున్నది. 50,000 ఇచ్చినాం అనేది బాధ అనిపిస్తున్నది. అన్నాడుగా 50,000, అయితే 50,000 అయినా ఆయన అన్నాడుగా. అసలైంది ఎంత వచ్చింది అనే సంగతి మీరు ఏమన్నా అన్నారా? మేము అంటుంటే కూడా వినిపించుకోలేదు, వెనక నుంచి మాట్లాడుతున్నాము, ఇక వినిపించుకోలేదు, అది అయిపోయింది. కానీ ఒక మాట అన్నాడు, నేను వీళ్ళ కోసం వీళ్ళ కోసం రాజీనామా కూడా చేస్తా అన్నాడు. తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే 1,50,000 అన్నాడు కదా అతని నోటితోటే, 1,50,000 ఇవ్వకపోతే రాజీనామా చేయలేదు తాత. అన్నాడు కదా పెద్ద మనిషి, అన్నాడు కదా రాజీనామా చేయాలి. ఆ మనిషి ఎట్టుంటాడు అనుకున్నావు? ఇక కొరకాసు పెట్టి కాల్చినట్టే ఉంటది. మరి మీ 5,000 అని చెప్పాలి, మళ్ళా రాగాలి ఏమంటే మీరు ఊకుండొద్దు. మళ్ళీ మీరు 10 మంది 20 మంది అనొద్దు, ఆయన ఎమ్మటే పడాలి. అది ఎట్లా కావాలో అట్లా అవుతుంది. పడతాం, బరాబరి పడతాము. పడతానికి రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నాం, పడతాం దెబ్బలు. ఇప్పుడు మాకున్నది ఏంది, ఇస్తే నోటిఫికేషన్లు, లేదంటే ఈ ఎమ్మెల్యేలు ఎంబడి, ఎంపీలు ఎంబడి, మంత్రులు ఎంబడి పడడం. వీళ్ళంతా యాది కాదు అనుకుంటే తాత. ఇక లాస్ట్కు మీతోనికి వస్తామే. ఏంటంటే చెప్తున్నా, ఊళ్ళోకి వస్తాం మేము. ఊళ్ళోకి వచ్చి మీతోనికి వచ్చి అవ్వలతోటి తాతలతోటి కూర్చున్న వాళ్ళతోటి ముచ్చట్లు పెడతాం. ఇప్పుడు ఎట్లా ముచ్చట పెట్టినా అట్లా ముచ్చట పెడతాం. ముచ్చట పెట్టి ఏం చేస్తాం తెలుసా తాత?
వాళ్ళు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏం పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఎంపీటీసీ సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు, జడ్పీటీసీ. మేము చదువుకున్న వాళ్ళం. మేము అవినీతి లేకుండా పాలన చేస్తాం, మేము అవినీతి లేకుండా సర్వీస్ చేస్తాం, మేము అవినీతి లేకుండానే ముందుంటాం. మాకు ఏంటి ఓట్లు, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి మేము తప్పకుండా పోటీ చేస్తాం. మీరు ఎలక్షన్ లోపు నోటిఫికేషన్ లేకపోతే ఇక అది కూడా కదా మళ్ళీ హైదరాబాద్ విడిచిపెట్టాం, అర్బన్ లోకల్ బాడీస్ కూడా విడిచిపెట్టాం. ఈడ కూడా పోటీ చేస్తాం, ఈడ కూడా పోటీ. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు. రేపు జూబ్లీస్ లో చేస్తారా? బరాబర్ ఆడికి వస్తున్నా తాత. జూబ్లీ హిల్స్ కూడా పోటీ చేస్తాం మేము పక్క. మీరు మళ్ళా ఆ పోటీ చేసే వరకల్లా ఆ పార్టీడు ఏ పార్టీడు కూడా చూస్తాడు మిమ్మల్ని మంచిగా బలం, మీ బలం చూసి నేను ఉన్నాగా అంటాడు. మరి మీరు ఆగితే అప్పుడు పోటీ చేస్తాము. ఎప్పుడే చెప్తాం చూడతా, పోటీ చేస్తాము. ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే సమాధానం కూడా చెప్తారుగా. 100% తాత చెప్తాము. వినేదే లేదు. లాస్ట్ కు ఏం చేస్తారు, మా పైన రాజహింస చేస్తారు, మా పైన మమ్మల్ని రాజహింస చేస్తారు. కానీ చేస్తే కూడా తట్టుకుంటాం. ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళందరూ ఏం చదువుకున్నారు తాత. మేము చదువుకున్నాం, మేము పీజీలు కంప్లీట్ చేసినాం, పిహెచ్డీలు చేసినాం తాత. మాకు తెలియదా వీళ్ళని ఎట్లా భర్తం పట్టాలో మాకు తెలియదా? ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ నిరుద్యోగి కూడా కసి మీద ఉన్నాడు. ఆ కసి ఎట్లుంటుందో మాకు తెలియదు తాత. నేను తెలిసో తెలవక ఊళ్ళో ఉంటా కాబట్టి ముసలోని కాబట్టి ఓ మాట అటో ఇటో అంట, నాది లెక్కకొస్తే రావచ్చు రాకపోవచ్చు. కానీ మీరు ఇంతమంది చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి ఎవడెట్లా దొంగెట్లా లంగెట్లా ఈ రాజ్యం ఎట్లా నడుస్తుంది, ఎట్లా నాశనం అవుతుంది, భూమిలో ఉన్న చేతులు ఉన్నాయి, చదువులో ఉన్న చేతులు ఉన్నాయి, జాబ్లు వేయాలంటే ఎవడు మనిషి ఎవడు గాడిద ఎవడని అన్ని లెక్కలు చూసుకున్న వాళ్ళు మీతోటి ఆట ఆడి తోక జాడిస్తే మొత్తం ఇరిచి కూర్చోబెట్టాలని చెప్తున్నా. ఇదే అయింది తాత. ఇప్పుడు ఇరిచి కూర్చుని పెట్టేది ఎట్లా ఇరిచి కూర్చుని పెట్టినాము? జర్ర మా బలం తక్కువ, ప్రభుత్వంతో పోల్చుకుంటే మా బలం జర తక్కువ అని అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని ప్రభుత్వం ఫీల్ అవుతుంది. మాది 33 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 33 లక్షల కుటుంబాలలో నుండి ఒక్కొక్క కుటుంబంలో యావరేజ్ 4 ఓట్లు వేసుకునేంత దాదాపు 1 కోటి ఓట్లు మావైతే, 1 కోటి పైచులు ఓట్లు మావైతే. దాంతో పాటు రాజ్యం గా ఓట్లతో ఏర్పడుతుందిగా. ఆ ఓట్లతో 1.38% ఓట్లతోనే వచ్చింది. 1.38% ఆ ఓట్లు ఎవరు మావి. సరే అది పక్కకి వెళ్తే మొన్న గట్లయిన తర్వాత గీళ్ళు ఏం చేస్తారు, మేము తప్పులు చేస్తా అని అనుకున్నారు గ్రూప్ 1 విషయంలో. ఏమైంది తర్వాత అంటే 14 తప్పులు ఇచ్చిండు గ్రూప్ 1లో. అయ్యా 14 తప్పులు ఇచ్చినని మేము అడిగినాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం, ప్రభుత్వాన్ని అడిగినాం. ఆ తర్వాత టీజీపీఎస్ని అడిగినాం, పట్టించుకున్నలేదు తాత, పట్టించుకోలేదా? సరే అనుకున్నాం. ఒక జీవో తెచ్చిన తాత మన ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట అది నల్ల జీవో. అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేటువంటి జీవో అది. దాన్ని పబ్లిక్ డొమైన్ లో లేకుండా, పబ్లిక్ లో కనబడనికుండా ఏం చేసిండ్రు, లోపలే దాచుకున్నారు 8 నెలలు. అబ్బాయి బిడ్డ మీరు ఎట్లా దాచుకుంటారు, మాకు ఆర్టీఐ ఉండదని మేము ఆర్టీఐ వేసినాం. అప్పుడు బయటకు వచ్చింది కదా, దాని మీద కేసు వేసినాం మేము. అట్లానే దాని మీద ధర్నాలు రాస్తారోకలు చేస్తుంటే మా ఈపులు వాళ్ళు ఎట్లా కొట్టిన తాత, పోలీసులు మమ్మల్ని కాదు తాత. ఇంకొక విషయం చెప్పున్నా, మమ్మల్ని కాదు కొట్టింది, ఆడపిల్లల్ని కొట్టింది తాత. మనిషి ఇది రాజ్యం అంటారా రాక్షస రాజ్యం అంటారా? వాళ్ళు అడుగుతారు మరి ఓట్లప్పుడు అలా ముందుకు పోయి కథలు పడి మాటలు చెప్పి అడిగినప్పుడు లేదా అప్పుడు పోలీస్ పనిచేయదా? అప్పుడు పోలీసు ఏడవన్నది మీరు ఏడవన్నారు అంటే మీకు అవసరం వస్తేనేమో వీళ్ళు కావాలి ఓట్ల కోసము నానా మాటలు చెప్పి, వాళ్లకు ఇచ్చిన మాట అడగడానికి వస్తే కర్రలు తీసుకొని ఆడపిల్లలని చూడకుండా చదువుకునే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఇది ప్రభుత్వమా? అదే కాదు తాత. ఆ తర్వాత మా మెడల్ వంచి ఇట్లా చేసి ఎగ్జామ్ ముందర మా మెడల్ వంచి ఎగ్జామ్ రాపిచ్చిండు తాత. అంటే ఈ జీవో వద్దు అని మేము ఫైట్ చేస్తున్నాం. ఎగ్జామ్కి 3 రోజుల ముందు ఉంది. 3 రోజుల ముందు మా మీద లాఠీ చార్జ్ చేసిండు. లేక తప్పకుండా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, దీన్ని మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి. అప్పుడున్నప్పుడు ఈ 29 జీవో రద్దు చేయండి అని. ఎందుకంటే ఈయనకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైంది తెలుసా తాత? ఈడికి వచ్చిన టీజీపీఎస్కి వస్తాయి కదా పేపర్లు, ఆ పేపర్లు కరెక్షన్ ఎవరు చేసింది తెలుసా? ప్రొఫెసర్లు చేయాలి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు చేయాలి, జూనియర్ కాలేజ్ లెక్చరర్లని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళని తెచ్చుకొచ్చి చేసిన తర్వాత కరెక్ట్ అవుతుంది. ఇది ప్రైవేట్ వాళ్ళని తెచ్చి కరెక్షన్ చేపించారు కరెక్ట్. మరి ఆయన ప్రభుత్వంలో ఆయనకి అయితేనే కదా, ఆయన స్థాయిలో తెచ్చుకోండు తప్పేంది. అయితే ఏమైంది తాత అంటే గట్లయిన తాత. అట్లయితే అన్న గట్ల చేస్తారు మీరు, అది మంచి పద్ధతి కాదు కదా అన్న అడిగినాం, స్పందన లేదు. అప్పుడు మేము కోర్టు మెట్లు ఎక్కినాం. గిట్లా మాకు అనుమానాలు ఉన్నాయి, ఒకే సెంటర్ నుండి చాలా మంది సెలెక్ట్ అయినరు, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి, చాలా దాదాపు 10-11 అనుమానాలు ఉన్నాయని మేము కోర్టు మెట్లు ఎక్కినాం. కోర్టులో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి, సుదీర్ఘమైన వాదన, దాదాపు 6 నెలల వాదనల తర్వాత 2 నెలల బెంచ్ రిజర్వ్ తర్వాత 222 పేజీల తీర్పు వచ్చింది తాత, వచ్చింది. అప్పుడు ఏం చెప్పింది, ఈ టీజీపీఎస్ ఈ పరీక్షలో ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ లేదు, మీరు పెట్టుకున్న రూల్స్ మీరు ఒబే చేసిండ్రు అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది.
క్లియర్ గా చెప్పింది. మొత్తం మీద గెలిచింది మేము. ఇప్పుడు దీని మీద ఏంటంటే మరి గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు ఏమంటలేదు. ఇప్పుడు అంటే మేము కొట్లాడి గెలిచినాం, చివరికి న్యాయం గెలుస్తుంది అన్నా కదా. న్యాయం ఏందైనా గెలుస్తుంది, అది అంతే కదా. ఇదే కాదు తాత, ఇంకో విషయం చేయలేం. ఈ నోటిఫికేషన్ రద్దు చేయలే, రద్దు చేసి జీవో 29 రద్దు చేయాలి. రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ నిర్వహించాలి తాత. అది అభ్యర్థుల డిమాండ్. చేస్తే అప్పుడు అభ్యర్థుల డిమాండ్. ఈ రాష్ట్రం 5 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ చేసిరి, అది సారీ రీవాల్యుయేషన్ చేసిరి. రీవాల్యుయేషన్ చేస్తే ఏమవుతుంది, టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ కోర్టులో కేసు అయ్యే ఆస్కారం ఉంటుంది. రీమెయిన్స్ నిర్వహించి ఈ వద్దు, మళ్ళా కొత్తది వేస్తే కొత్తది వేసినప్పుడు చదువుకున్న లాగానే కొడతాడు. మళ్ళీ కొద్దిగా అప్పుడు మిలిగిపోయిన వాళ్ళకి కూడా అవకాశం వచ్చినట్టు ఉంటది. అవకాశం మేము గట్ల చేయాలని చెప్పినాం తాత. చెప్పే అందుకోసమే మేము తిరుగుతున్నాం ప్రతి ఒక్కరు. ఈ మాట మనన్నా ఒకవేళ నిలబడేటట్టు సరే వేస్తట్టు అనేది కొద్దిగా చూపుతోటి కనిపిస్తుంది కదా ఆలోచన, అట్లా ఏమన్నా కనిపిస్తుందా? మరి అట్లా నిలబడుతుంది. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తాం అంటున్నారు తాత. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తామని అంటున్నారు. డివిజన్ బెంచ్ కాదా కదా సుప్రీంకోర్టు కూడా వెళ్ళుకోవాలి మాకు కాదు. కానీ మేము మాకున్నంత బలంలో మాకు 33 లక్షల మంది మా ఎన్నుకున్నారు. మేము బరాబర్ ఫైట్ చేస్తాం తాత, పక్క ఫైట్ చేస్తాం. ఎందుకు ఫైట్ చేయం? అన్యాయాలను అక్రమాల పైన ఫైట్ చేయకుంటే మేము చదువుకునేం లాభం తాత. నువ్వు చెప్పు ఫైట్ చేయొద్దంటావా? 100% చేయాలి. మరి మీరే చెప్తుంటారు కదా, మేము వెనకటికి రజాకారులతో పోరాడినాం, మీరే కదా మాకు చెప్పింది. నైజాముని పైజాము కూడా కొట్టిన ఈ గడ్డ తెలంగాణ అంటే ఉత్తుతగా మాట కాదు, ఇది మీ వారసత్వం వచ్చింది కదా మాకు. మరి మీలాగా పోరాడాలా లేదా? ఏంటంటే మేమే పోరాటాలు చేసి దొంగల చేతుల్నే పెట్టినామయ్యా. అప్పుడు కూడా రాజ్యము, అప్పుడు మేము పోరాటాలు చేసినాం, యుద్ధం చేసినాం, రాజ్యం తెచ్చి దొంగల చేతుల్నే 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళనే రాజ్యం వాళ్ళకే అప్పచెప్పినాం, రెడ్డి రావులకే. కానీ ఏనాడు నా బీసీ ఎస్సీ ఎస్టీలు సబ్బండ కులాలని రాజ్యం మీదకి దేక ఈ బాధ రెక్కలు ముక్కలు చేసుకొని మేము చేసిన కాడికి చేసినాం. కానీ నా కడుపులో పుట్టిన పిల్లలు గొప్పగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలని మిమ్మల్ని చదవబెట్టినాం. ఆఖరికి మీకు కూడా ఇవే బాధలు వచ్చినాయి. కాబట్టి నేనేం కోరుకుంటున్నా అంటే ఈ రాజ్యం మీ చేతులు ఉంటే ఎట్లుంటది అనేది నా బాధ. అందుకే పోటీలు ఉంటున్నాం. పక్కా మీరు గిట్టుంటారనే నేను ఇంతసేపు మీతోటి మాట్లాడినా. మీరు ఇట్టుంటేనే లెక్క. ఎవరినో అడిగే బదులు ఈ అడుగుడు సల్లగుండా మీ చేతులు ఉంటే మీరు కడుపు నిండా పెడతారు కదా అందరూ. నేను ఇంకో మాట కూడా ఉండొచ్చు, మీరు బాధ తెలిసిన వాళ్ళకి ఏముంటది, ఆ బాధ ఏందని తెలుస్తుంది. తప్పకుండా బాధ తెలిసిన వాళ్ళం కాబట్టి తప్పకుండా మా చేతిలో ఉందనుకో అధికారం, మేము తప్పకుండా మా వాళ్ళకి మేము చేసుకుంటాం. అవినీతి లేకుండా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం పెద్ద సంపాదించాలని ఆశలు ఉండవు. నేను ఒక్క మాట చెప్తున్నా. ఇప్పుడు మీరే 1 లక్ష మంది అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. మీరు 30 లక్షలు అంటారు కానీ ఒక లెక్క చెప్తున్నా చూడు. 1 లక్ష మంది ఉన్నారు. 1 లక్ష మంది ఏమనుకుంటారు, ఉద్యోగాలు కొట్టాలని చదివారు. వాస్తవానికి పెద్ద పెద్ద జాబులు కొట్టాలి, రాష్ట్రం మంచిగా ఉండాలి, పెద్ద జాబులు చేయాలి అనుకోరు కదా. నేనేమంటే 50 లక్షల మంది చదవండి అంటే లక్ష అనగా 50,000 మంది ఉద్యోగాల కోసం చదవండి. 50,000 మంది రాజ్యం మీ చేతులకు తెచ్చుకుంటట్టు ఉండాలి. అంటే మళ్ళా సమానం ఎట్టుండాలంటే వాళ్ళు మీ వాళ్ళే రాజ్యంలో ఉండాలి, మీరు అధికారంలో ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేసి ఉంటారు కదా జిల్లాకు ఆ వ్యవస్థ అట్లుంటే మీ చేతులు ఉంటే బాగుంటుంది కానీ నా మాట. మరి మీరు అట్ట ప్రయాణం చేస్తారా? లక్ష మాకు అందరికి ఉద్యోగాలు కావాలంటే మరి మీకు ఉద్యోగాలు పుట్టుకుని వస్తాయి. మళ్ళీ చేసేటోడు ఆయనేగా, మరి ఆయన చెప్పినట్టు అయినాలిగా మీరు. అందుకనే జర ఈ ఆలోచన చేయరా బా. ఇప్పుడు తాత మీరు చెప్పింది మంచి పాయింట్. ఎందుకంటే రాజ్యంలో ఉద్యోగాలు కొంతమేరకే ఉంటాయి, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. ఇప్పుడు 30 లక్షల మంది మన టీజీపీఎస్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో ఉద్యోగాలు వచ్చేది కేవలం 1-1.5 మందికి. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అంతమందికి వస్తాయి. రిమైనింగ్ కూడా అంటే ఈ రాజ్యం ఏం చేసిందంటే మనలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉన్నతి పైన కొట్టింది. ఎట్లా అంటే ఇప్పటికీ 78 సంవత్సరాలు అయినా భారతదేశం స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు మన విద్యా వ్యవస్థ అనేది సక్రమంగా లేదు. మనల్ని ఎక్కడంటే మనం ప్రశ్నిస్తే తట్టుకోలేమని చెప్పేసి మనకు సరైన చదువు అందించలేదు వీళ్ళు. మన చదువుని ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనం కనుక మంచి చదువు ఉందనుకో మనం అన్ని పనులు చేయగలుగుతాం. ఇవాళ మన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఊళ్ళకి వెళ్ళి పట్టణం వస్తే చదువుకోనికి ఒక పూట పని చేసుకోవాలి, ఒక పూట చదవాలి. అయితే మనం ఏమంటున్నాం అంటే మా యువత ఆలోచన ఎట్టుందంటే అందరికీ ఉద్యోగాలు రావు, అది 100% వాస్తవం. దీనికోసం మా కార్యాచరణ ఏమంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రగతి ఒకవేళ మొదలైతే విద్యా వ్యవస్థ దగ్గర నుంచే మొదలవుతుంది.
దీని నుంచే ఇక్కడి నుంచే మొదలవుతుంది. జర చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. విద్యా వ్యవస్థ నుంచి ఎట్లా ఎట్లా మార్పు తేవాలంటే ఇప్పుడు మన విద్యా వ్యవస్థ అంతా కూడా మనది ఒక రాంగ్ వేలో నడుస్తుంది అనమాట. 1 నుంచి 5 తరగతి 5 తరగతి వరకు పిల్లలకు బేసిక్ విద్యా విధానం అందించాలి. 5వ తరగతి నుంచి మన విద్యా వ్యవస్థ ఎట్లా మారాలంటే ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా వాని వస్తువులు అన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో. మరి భారతదేశ వస్తువులు ఎందుకు లేవు? అమ్మో కథ. మన ఊళ్ళో ఎరకలో అమ్మే బుట్టలు ఎందుకు లేవు? మాదిగా కుట్టే చెప్పులు ఎందుకు లేవు? అంటే మనకు విద్యతో పాటు మన చిన్న తరహా పరిశ్రమలు అయినటువంటి అన్ని వ్యవస్థలని మనం నేర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 5వ తరగతి 6వ తరగతి పిల్లవానికి ఏం చేయాలంటే మనకు నెల రోజులల్లా వారానికి 2 రోజులు మా విద్య మేము ఎట్లా కోరుకుంటున్నాం అంటే వారానికి 2 రోజులు ఎట్లా అంటే ఒక రోజు వ్యవసాయం పైన తరగతులు ఉంటాయి. అసలు వ్యవసాయం అంటే ఏంది, ఏ పంటను ఎట్లా పండించాలి, ఒక రోజు మొత్తం క్లాసులు ఉంటే ఇంకో రోజు మొత్తం ఎట్లుంటది అంటే ఫీల్డ్ పోయి ఆ పంటలు వేసే విధానం ఏ విధంగా చూస్తారు చూపించాలి. ఇంకో రెండో వారం వస్తే మళ్ళీ శుక్రవారం నాడు ఏం చేయాలంటే ఒక కార్ ఎట్లా తయారు చేయాలి, ఈ కార్ తయారు చేయడానికి మనకి ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి టెక్నాలజీ అవసరం ఉంటుంది అంతా ఒక పెద్ద స్క్రీన్ పెట్టి పిల్లలకు స్కూల్ మొత్తం కూర్చోబెట్టి టెక్నాలజీ మొత్తం చూపెట్టి వాళ్ళకి నేర్పాలడా. తర్వాత వాళ్ళని ఫీల్డ్ కార్ తయారు చేసే షోరూమ్ తెచ్చుకోపోవాలి. కథ పెద్దగానే ఉంది అంటే ఈ ప్లానింగ్ ఉంది. ఇంత అంటే మన మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే మన విద్యా వ్యవస్థ కాంచే కావాలి. లేదంటే ఇలాంటి సన్యాసులు వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఎందుకంటే వీనికి ఏం తెలియదు, ఈయన తెలిసిన వాళ్ళు ఒకటే బ్యాగులు నింపుకోవడం ఆస్తులు నింపుకోవడం. తెలుసా మీకు? చూసినారు మీరు? అవపడతలేవా? ఇలా నేను సింప్లిసిటీ అని 50,000 చెప్పులు వేస్తాడు. 50,000 రూపాయల చెప్పులు వేస్తాడు. 50,000 రూపాయల చెప్పులు మనిషికి సాధారణంగా 100 రూపాయల పేరగాని చెప్పులు చాలవా? ఇప్పుడు నువ్వు ఏ చెప్పులు వేసుకొని వచ్చిన తాత? నేను ముసలోని. నువ్వు అక్కడ ఒక మాదిగ యొక్క ఏమంటారు వృత్తిని నువ్వు దెబ్బతీసినావు. 50,000 చెప్పులు ఎవడు ఉన్నతోనికి ఇచ్చే బదులు ఒక మాదిగా వృత్తిని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవు? ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నది అదే కదా. మీరు ప్లాస్టిక్ వచ్చింది, మన ఎరకలో అమ్మే బుట్టలు లేవు, డబ్బులు వచ్చినాయి, బుట్టలు పోయినాయి. అంటే మన 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 ఉన్నతిని మనమే దెబ్బ తీసుకున్నాం. ఇలా ఆ బుట్ట కొనాలంటే ఇలా 1000 పోతుంది ధర. అయితే మా మార్పు అనేది ఒకవేళ మేము కనుక స్టాండ్కి వస్తే ఇట్లా ప్రతి వ్యవస్థని విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని మాకు ఇలాంటి లత్కోర్ స్కీములు అవసరం లేదు, ఏం అవసరం లేదు. విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే ఇవన్నీ వద్దు మాకు ఏమొద్దు. ఎవరికి కావాలి ఫ్రీ బస్సు? అరే కరెక్ట్ అయిన ప్రాపర్ విద్య ఇయ్యి. ఇప్పుడు ఇంత తెలంగాణ సమస్య నిరుద్యోగం కదా. ఈ నిరుద్యోగ వ్యవస్థ కోసం అన్ని దీర్ఘకాలికంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మధ్యకాలికంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, స్వల్పకాలికంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మీరు ఎందుకు చేయరు? వాళ్ళు చేయరు అబ్బా, మీరు ఏమని అనుకోరు. ఇప్పుడు కనుక మీరు నిజంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంతమంది ఉన్నా కానీ మీరు అంటారు ఏ స్టేట్ ఉద్యోగాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, సెంట్రల్ ఉద్యోగాలు చదవరా అంటారు. అరే మీరేమో సరైన విద్య ఇయ్యరైతురి. మన బిడ్డలకు తెలుగు మీడియం గ్రూప్ 1 రాస్తే 9% ఇస్తుంది. మన తెలుగుని మీరే చంపుతుంది. మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బెటర్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పరు అవుతుంది. మీరు మళ్ళీ తీసుకొచ్చి ఇంగ్లీష్ చదువుకునే మీ దాంట్లో పెడతారు. మీ పిల్లల్నేమో అమెరికాలో చదివిస్తారు. మీ రాజకీయ నాయకుల పిల్లలు అమెరికాలో చదువుతారు. మేము మాత్రం ఇక్కడ ఊళ్ళలో చదువుకొని వస్తాం గ్రామీణ ప్రాంతాలలో. ఇంత ఎలాంటి దూరం ఉందంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పు చేయాలి. మీరు అవసరమైతే ప్రజెంట్ నిరుద్యోగ అంశాన్ని రూపుమాపాలంటే అందరికి ఉద్యోగాలు అయితే ఇవ్వలేరు. కాబట్టి మీరు ఉద్యోగాలు ఇస్తారా, సస్తారా? నెక్స్ట్ ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతారా? పిల్లగాళ్ళకు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ నేర్పడం కానీ, ఇతర లాంగ్వేజ్ నేర్పడం కానీ, ఇతర పనులు సంబంధించిన స్కిల్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టిరి. అంత పెద్ద విగ్రహం కట్టిర్రు. ఆడ కొన్ని 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఖాళీ ఉంది. అక్కడ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కట్టిరు. ఒకటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కట్టండి. కట్టి అక్కడ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, స్త్రీ పురుష ఏ తేడాల ఆధారం లేకుండా ఆ స్కిల్ సెంటర్ పెట్టి అందరికి మీరు నేర్పండి. నేర్పుకుంటూ పోతే అందరు మీరు డెవలప్ అయితే మేమెందుకు మరి? అదే ఇగో ఎంతకాలం తింటారు మీరు? గతంలో దొరల లెక్క ఉండి మీరే తింటారు. ఇప్పుడు రాజ్యంలోకి వచ్చి మీరే తింటారు. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు తినొద్దా? అప్పుడప్పుడు మీరు వస్తూనే ఉంటారు ఎలక్షన్లు అప్పుడు, అదో ఏదో చూసుకురా. ఇంకోటి కూడా వీళ్ళ దగ్గర ఉంది ఏంటంటే యువత, మన తెలంగాణ యువత అందరూ కూడా మీరు వినాలే. మీరు మనల్ని వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. ఎంతసేపు మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలా అరే వీళ్ళు మన ఓటు రాజకీయం కోసం జస్ట్ ఒక బిర్యానీ ఇస్తే ఉంటారు అనుకుంటున్నారు. అది కాదు బిడ్డ, మన 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 బతికిడ లేదు. మన బతుకు ఎక్కడనో ఉంది.
అంబేద్కర్ గారు మనకు ఎంతో త్యాగఫలం చేసి ఆయన మనకి ఇన్ని అవకాశాలు తెచ్చిస్తే మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. మన ఫలాలు మనం అందుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు అందరు రావాలి. అది మీరు ఇంకోటి కూడా ఏంది, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక మాలమాదిగల ఆశయాలేనా, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ ఆశయాలేనా? కాదు, మీరు అందరూ అసలు తెలుసుకోవాలి, ఒరిజినల్ తెలుసుకోవాలి. ఈ బానిస బతుకు నుంచి మనం ఆ రెడ్డిల కింద దొరల కింద ఇంకెంతకాలం ఉందాం? మనమే ఒక వ్యవస్థ ఉందాం, మనమే అందరం కలిసి ఉందాం. రండి, మీరు తెలుసుకోండి, విషయాలు తెలుసుకోండి, రండి. అసలు మనం ఎందుకు ఇంకా చదువుకుంటూ ఉందాం? ఎంతకాలం బిర్యానీకి పనిచేద్దాం మనం? మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన ఉంది. ఇక చూడండి, మనం ఇప్పుడు మన వ్యవస్థలు ఎట్లా చిన్న భిన్నం అవుతున్నాయంటే ఇవాళ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతున్నాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కూడా అంతా ఆగమాగం చేసిపోతుంది. ఇక నుంచి అయినా మన పెద్దలు కూడా మేలుకొని అసలు మన సాంప్రదాయాలని, మన వ్యవస్థని, మన పిల్లల భవిష్యత్తుని, మన కుటుంబ భవిష్యత్తుని నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా మంచి వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము అందరం కూడా పోటీ పడతాం. మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఓకే ఓకే మన వాళ్ళు ఇంతసేపు గంట 2 గంటల నుంచి వాళ్ళ బాధలు ఒక రోజు కాదు, కూర్చుంటే పడుతుంది, రోజుల తరబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు అట్లా కష్టపడి చదివిన వాళ్ళు. ఈ రాజ్యము అవకతవకలతోటి ముందుకెళ్తుంది కానీ మంచితో వాళ్ళు నడుస్తలేదు. వాళ్ళకి అనిపెట్టిర్రు. ఎందుకంటే ముసలోని కాదు, చదువులేని ముసలోని లెక్క కాదు, వాళ్ళు చదివిర్రు. ఎవడు ఏం చేస్తున్నాడనే లెక్కలు ఉన్నాయి. కాకపోతే ఆలోచన అది కడుపులో కాలింది అనుకో, లెక్క ముందలు ఉందట, అది పక్కా చేసే చూపిస్తామని చెప్తారు. ఇప్పటికైనా మేల్కొని వాళ్ళు చెప్పిన పని చేసి నువ్వే ఉండు కానీ చెప్పిన పని చేయి. యువత రాజకీయ శక్తిగా ఎదగాలని మీరు అడిగారు ఇంత ముందు. కానీ మన సమాజంలో, తెలంగాణ సమాజం కానీ భారత సమాజం కానీ అన్ని చాలా వరకు ఉన్నత కుటుంబాలు ఏవి ఉండవు. అన్ని బడుగు బలహీన వర్గాలు, రెక్కాడితే కానీ దొక్కాడని కుటుంబాలే ఉంటాయి. ఈ దొక్కాడే కుటుంబాల్లో ఏమైతే అంటే తల్లిదండ్రులు చదువుకునే విధంగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులైనా చదువుకొని ఒక ప్రయోజకులుగా ఉండి ఒక జాబు, ఒక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలు మూవ్ కావాలని అనుకుంటారు, నడవాలని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఉన్నత కుటుంబాలు ఉన్నతంగానే ఆలోచిస్తాయి. బలుగు బలహీన వర్గాలు ఏమైతే అంటే మనకి అలా మన దగ్గర డబ్బులు లేవు, మనకి ఈ రాజకీయాలు వద్దు, ఈ లొచ్చొద్దు, పక్కనతో ఒక మాట పడే పంతం ఉండదు, ఒకడు మాట అంటే కూడా పడని స్వభావాలు ఉంటాయి. అలాంటి పంతాలో మీరు పోవద్దు, ఓ మంచి జాబ్ తీసుకోరి, చదువుకున్నారు కాబట్టి ఒక జాబ్ చేసుకోండి, మంచిగా బతుకురి, పెళ్లి చేసుకోండి అనే ఉద్దేశంలో ఉంటారు, స్వభావం ఉంటది. కానీ ఇప్పుడున్న మారుతున్న కాలంలో మనకు ఒక కుటుంబంలో ఒక డాక్టరు, లాయరు, ఒక న్యాయవాది అట్లా ఉండాలి, పోలీసు కావాలని అనుకుంటారు. కానీ ఏ నాడైనా ఒక కుటుంబం నుంచి ఒక తల్లిదండ్రులు నువ్వు రాజకీయ నాయకుడు కావాలి, నువ్వు ప్రజల సమస్యలను ఎదుర్కోవాలి అని ఓ పంతాలు ఎప్పుడైతే మారుతుందో ఈ సమాజం అప్పుడు మారుతుంది. ఇప్పుడు మాలాంటి తల్లిదండ్రులు అట్లా కోరుకోవాలి. ఎంతసేపు ఉన్నా సేఫ్ సైడే చూసుకుంటున్నారు. పోరాటము ఇలా పోరాటం చేయాలి, 10 మందికి సాయం చేసే విధంగా నువ్వు బతకాలని తల్లిదండ్రులు మనం ప్రోత్సహించింది లేదు ఇంతవరకు. నువ్వు జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, మీ బతుకులు మంచిగా ఉండాలి అని ఉంటారు. 10 మంది కోసం నువ్వు బతకమని ఎప్పుడు చెప్తలేరు. తెలియదుగా మరి పాపం. ఇది ఆనాడు నుంచి అని ఇప్పటిదాకా అయితేనే ఉంది. కాబట్టి నా పిల్లలు మంచిగా ఉండాలి, మేమే పోయి నాశనం అయినాం. అప్పట్లో మా తాతలు ముత్తాతలు పోరాటాలు చేసే సచ్చిరయ్య, ఊరికి అవతల ఎర్ర జెండలు, పచ్చ జెండలు, గోరీలు ఉన్నాయి. మా పిల్లలు అట్లా పోవద్దు, మంచిగా చదువుకోవాలనేది వాళ్ళ బాధ. ఇక మీకేమో వాస్తవం అది, ఓ కొడుకు జాబ్ చేస్తే మంచిగుంటారు భార్య పిల్లలు అనేది వాళ్ళకు. కానీ రాజకీయం చేసి మంచిగా రావాలనేది వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళ కొట్లాడలు, పంచాయతీలు వాస్తవమే. ఇప్పుడు ఏమైంది, ఎట్లా అంటారు, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? మేము మా తల్లిదండ్రుల ఆశయాల కోసమే చదువుకున్నాం. ఒక 4 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు పిహెచ్డి చేసి, పీజీలు చేసి చదువుకున్నాం. చదువుకొని ఉద్యోగం, మా తల్లిదండ్రుల కళ నెరవేరాలని, ఉద్యోగం చేయాలని 4-5 ఏళ్ళు కూర్చొని ఒక పద్ధతిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసినాం. కానీ వచ్చిన గవర్నమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ పంతాలో మా బతికే పోరాటం అయిపోయిన విధంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం మా విద్యార్థులం, ఉరి తాళ్ళకు ఏలాడినాం, మందుబాటులకు పోయినాం, రైలు ఎదురే వస్తున్న రైళ్లకు ఢీకొని మీరు చచ్చిపోయారు మా యువత. మా బతుకు పోరాటం అయింది. ఇప్పుడు ఏమైంది, 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన కోసం, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తే సీఎం అవుతున్నాడు. తెలంగాణ బాగుపడుతుంది, నీళ్లు నిధులు నియామకాల దృష్ట్యా తెలంగాణ ఏర్పడింది. ఆ విధంగా మనం ముందు పోతాం, మా బతుకులు మార్పు అవుతాయి, మన ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి, మన నిధులు మన జనాల కోసం అయితే అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే వాళ్ళు నిధులు ఎవరైతే ఆంధ్రలో ఉన్నారో వాళ్ళకే నిధులు పోయినాయి, వాళ్ళకే నియామకాలు పోయినాయి, వాళ్ళకే నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు అన్ని అలాగే పోతున్నాయి, ఆంధ్రలో పోతున్నాయి. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ ఇట్లా చేసిండు అనే ఉద్దేశంతో కేసీఆర్ని గద్దె దించి కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఊరు పోయి కేసీఆర్ గద్దె దించిన మా బతుకులు మారుతాయి, మనకు నిధులు వస్తాయి,
మనకు నియామకాలు వస్తాయి, మా బతుకులు మారుతాయనే ఉద్దేశంతో మీ యువత అంతా మీ ఊర్లో పోయి మీ పనే ఇదంతా మా పనే మళ్ళా పని చేస్తారు. ఇప్పుడు చేస్తారా మళ్ళీ చేస్తాం. ఇప్పుడు ఏమైతే ఉందో మేము పర్ల కోసం పోరాడినాం ఇన్ని రోజులు. వాళ్ళు గెలిచి మా బతుకులు మారుతాయి అనుకున్నాం. మాకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఉపదేశం చేసిండు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళని గద్దెనెక్తే కాదు, గద్దెను మనం ఎక్కితేనే మన బతుకులు మారుతాయి. మనం ఎట్లాగో పోయినాం, మన కింది తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మనం ఈనాడు గద్దెనెక్కాలి. ప్రతి ఊర్లో మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గెలవాలి, ప్రజలను మోటివేట్ చేయాలి. వాళ్ళకి ఎయిరమ్మా మా బతుకులు మారుతాయని ఇన్ని రోజులు మేము చెప్పినాం. మేము వస్తామమ్మా, మేము చదువుకున్నాం, మాకు ఈ నేల గురించి తెలుసు, ఈ నేలను ఏ విధంగా కాపాడాలో తెలుసు, ప్రకృతిని ఏ విధంగా కాపాడాలో తెలుసు, అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలో తెలుసు. మేము అంత చదువు చదివినాం. ఇప్పుడు మాకు అవకాశం ఏరా, మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకేందంటే ఇప్పుడు మేము పోరాడడానికి అందులో పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఒక మేధావి వర్గం ఉండాలి, ఎమ్మటి ఒక ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆర్థికంగా బలంగా లేకున్నా పర్లేదు, కానీ మమ్మల్ని ఒక దిశానిర్దేశం చేస్తే ఒక మేధావి వర్గం మాకు అంటూ ఒక ఉండాలి. దానికోసం మేము ఇప్పుడు పోరాటం చూస్తున్నాం. 100% మీకు ఒక వర్గం ఎట్లా రావాలనో మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. 100% మీరు అదే విధంగా ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు, లేకపోతే మోసం అంటారు దీన్ని. కాబట్టి పిల్లలు ఇక ఇప్పటిదాకా పోయినసారి చూసినాం ప్రభుత్వం, ఇప్పుడు చూసినాం. ఇక మిమ్మల్ని నమ్మాల్సింది లేదు. ఇప్పుడు మేమే యుద్ధంలో నిలబడబోతున్నాం, చూస్తూనే ఉండండి అని వాళ్ళు గట్టిగా మాట ఇవ్వడం జరిగింది. అయ్యా తెలంగాణ ప్రజలారా, ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పటిదాకా నా పిల్లలు గొప్పగా ఉండాలనుకోరు, కానీ రాజకీయాలలో ఉండాలని కోరుకోలే. కానీ ఇప్పుడు వాళ్ళు 2 సార్లు మోసపోయారు. కాబట్టి ఎవరిని నమ్మం, మేమే మళ్ళీ ఊర్లలోకి వస్తాం, మేమే మీకు అండగా నిలబడతామన్నారు. కాబట్టి ఈ మాటను స్వీకరించి రేపు ఈ యుద్ధంలో ముందుంటే ఓట్లేసి వీళ్ళని గెలిపించి మన నాయకులుగా ముందుకు నిలబడితేనే భవిష్యత్తుల తరతరాలకు మన నెక్స్ట్ వచ్చే పిల్లలకు, కడుపులో పుట్టే పిల్లలకు దారి చూపించినట్టు అవుతుందని ఆలోచిస్తూ మీరు ఆలోచన చేయాలని ఈ ప్రజలను వేడుకుంటున్నాను. ఈ తల్వార్ తాత టీవీ ద్వారా మరి చూస్తూనే ఉండండి, మీ తల్వార్ తాత టీవీ.